భద్రాచలం ఎంపీ కాలనీలో సన్నబియ్యం లబ్ధిదారుని ఇంటిలో భోజనం చేసిన తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పోదం వీరయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ప్రభుత్వ పథకాలని ప్రతి ఇంటికి చేరాలని, అందిన పథకాలతో లబ్ధిదారులు తృప్తి పొందినప్పుడే ఆ పథకానికి సార్థకత ఉంటుందని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భద్రాచలం పట్టణంలో కాలనీలో కొండ సతీష్, కొండ జయరాజు, వీరి యొక్క ఇంట్లో ఈరోజు సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం అంటే తినడం జరిగింది. వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం జరిగింది. ఈ సన్నబియ్యం చాలా బాగున్నాయని అంటున్నారు. ఉచితంగా మరి ప్రతి కుటుంబానికి ఒక్కొక్క మనిషికి 6 కేజీల చొప్పున, వాళ్ళు నలుగురు ఉంటే 24 కేజీలు ఉచితంగా ఇవ్వడం జరిగింది చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ గది కూడా ఉచిత కరెంట్ కూడా ఇస్తున్నామని చాలా సంతోషం. ఇంకా కూడా ప్రభుత్వము ఏ పథకాలని ప్రారంభిస్తున్నామో అన్ని కూడా అందరికీ అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈనాటి మా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉచిత బియ్యం ఇచ్చి, పిల్లలకు ఉచిత విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో కూడా సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తించినటువంటి మన స్వాతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు అనంటే కన్న తల్లిలాగా అన్నం పెట్టింది మాకు ఈరోజు. చాలా బాగా అందింది, అన్నం కూడా బాగా ఉంది. అందుకు గాను అమ్మాయికి కూడా, బిడ్డకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం చాలా బాగున్నాయి. మేము కుటుంబంలో 4 ఉంటున్నాం. 4కి 24 కేజీలు బియ్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సతీష్